హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇవాళ మనం ఒక అద్భుతమైన అమోఘమైన కర్రీస్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. అది కీమా కర్రీ అండ్ చికెన్ ఫ్రై అండి. చాలా బాగుంటుంది. ఇప్పుడైతే చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ ఇలా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ ఆవాలు వేసుకున్నాక ఫ్రై టైప్ కాబట్టి కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ఆనియన్స్ వేసేసుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు నీట్గా కడిగి పెట్టుకున్న ఈ హాఫ్ కేజీ చికెన్ అయితే వేసేసుకొని మొత్తానికి సరిపడా సాల్ట్ పసుపు వేసి దాంట్లో నుంచి వాటర్ వచ్చేంత వరకు బాగా మగ్గిచ్చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసేసుకొని క్వాంటిటీకి తగ్గ టమోటాలు తీసుకొని, మరీ ఎక్కువైతే కొంచెం తీయదనం వచ్చేస్తుంది. నేనైతే స్పైసెస్ వేసుకోలేదు. సోంపు, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి, ఎండు కొబ్బరి, టమోటా మాత్రం వేసుకున్నాను. మీకు కొంచెం ఎక్కువ స్పైసీ కావాలి అంటే ఇంకా వాటికి కావాల్సిన స్పైసెస్ అన్నీ కూడా వేసేసుకొని మీరైతే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చికెన్ దాదాపు వాటర్ అంతా వచ్చేసి బాగా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని అంతా అందులో వేసేసి ఆయిల్ పైకి తేలేంత వరకు కంపల్సరీ ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ఖచ్చితంగా వాసన పోవాలి. ఇప్పుడు క్వాంటిటీకి తగ్గ కారము అలాగే ధనియా పౌడర్ వేసేసుకొని ఇవి వేసేసుకున్న తర్వాత కూడా బాగా ఇలాగా ఆయిల్ అంతా పైకి తేలి దాంట్లో అంతా వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఇలా బాగా మంచి అరోమా వచ్చేంత వరకు దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం కొంచెం కూడా వాటర్ వేసుకోలేదండి. ఆ గ్రేవీలో చికెన్ వాటరే మనకు సరిపోయింది. దాదాపు కర్రీ అయితే దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఫైనల్గా మనం కొత్తిమీర కరివేపాకు అనేది నాన్ వెజ్ కంపల్సరీ కదా వేసేసుకొని కాసేపు మూత పెట్టేసుకుంటే మనకు టేస్టీ చికెన్ అయితే రెడీ అయిపోతుంది. నిజంగా టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి కీమా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుని, ఇది పిల్లల కోసం అండి. వాళ్ళు అసలు మటన్ అయితే అసలు తినట్లేదు, నమ్మలేకపోతున్నారని చెప్పేసి నేను ఇలా కీమా లాగా అయితే ఇవాళ వాళ్ళకి తీసుకొచ్చాను బజార్ నుంచి. దీన్ని నీట్గా ఇలా కడిగేసి పెట్టేసుకోవాలి. మటన్ కాబట్టి కంపల్సరీ కుక్కర్లోనే ప్రిపేర్ చేసుకోవాలి, లేకపోతే సరిగా ఉడకదు కదా. ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ ఆవాలు వేసేసుకొని ఈ ఫ్రై అయిపోయాక మనం ముందుగా నీట్గా కడిగి పెట్టుకున్న కీమా అనేది అందులో వేసేసుకోవాలి. ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదండి నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ అండి టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. కీమా వేసేసుకున్నాక సాల్ట్ పసుపు వేసేసి వీటికి కావాల్సిన స్పైసెస్ మీకు మసాలా ఏమైతే కావాలో దాన్ని బట్టి వేసుకుని, పిల్లలు కాబట్టి ఎక్కువ వేసుకోలేదు. ఆనియన్స్, టమోటో, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి, సొంపు మాత్రం వేసుకున్నాను. వేసేసుకొని మిక్సీ పట్టుకొని ఇందులో వేసేసుకొని అలాగే కారము ధనియా పౌడర్ వేసేసుకొని కావాల్సిన వాటర్ వేసుకొని మూత పెట్టేసుకుంటే ఒక 5 to 7 విజిల్స్కి మనకు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూసారా ఎంత టేస్టీగా ఉందో చికెన్ ఫ్రై అండ్ కీమా కర్రీ. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,